RRR హిందీ డబ్బింగ్తో జూనియర్ ఎన్టీఆర్ ఉత్తరాది జనానికి దగ్గరయ్యాడు. ఆ సినిమా విడుదలయ్యాక జూనియర్కు బాలీవుడ్ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న దేవర పూర్తి చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. అయినా యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న వార్ 2లో హృతిక్ రోషన్తో కలిసి నటించడానికి అంగీకరించాడు యంగ్ టైగర్. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు లెక్క. ఇంతకుముందు రూపొందిన వార్ సినిమాలో హృతిక్తో పాటు మరో కండల వీరుడు టైగర్ ష్రాఫ్ నటించి అలరించాడు. ఈ రెండో భాగంలోనూ హృతిక్ తనదైన బాణీ పలికించే ప్రయత్నం చేస్తున్నాడు. అసలే బాలీవుడ్ జనం గ్రీక్ గాడ్ అంటూ కీర్తించే హృతిక్ రోషన్ తన బాడీ షేపుతో మురిపించనున్నాడు. హృతిక్తో కలిసి నటించడాన్ని ఎన్టీఆర్ ఓ సవాల్గా తీసుకుని తాను 6 ప్యాక్ మేకోవర్కు ట్రై చేస్తున్నాడట. గతంలోనూ కొన్ని సినిమాల్లో జూనియర్ 6 ప్యాక్తో కనిపించిన సంగతి తెలిసిందే. కాకపోతే తొలి బాలీవుడ్ మూవీ కాబట్టి కాసింత ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు యంగ్ టైగర్. RRR తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ 10న జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఓవైపు సాగుతూ ఉండగానే మరోవైపు వార్ 2 షూటింగ్లో పాల్గొన్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే వార్ 2కు సంబంధించిన 2 షెడ్యూల్స్లో ఎన్టీఆర్ పాలు పంచుకున్నాడు. హృతిక్తో పోటీపడి ఓ యాక్షన్ సీన్లో యంగ్ టైగర్ తన 6 ప్యాక్ ప్రదర్శిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సీన్కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని బాలీవుడ్ బాబులు చెబుతున్నారు. ఈ సినిమాపై అప్పుడే బాలీవుడ్లో బజ్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది వార్ 2 విడుదల కానుంది. అప్పటికి ఈ మూవీపై మరింత క్రేజ్ నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. మరి వార్ 2లో హృతిక్, తారక్ ఇద్దరూ ఏ తీరున తమ కండలు ప్రదర్శిస్తారో చూడాలి.